ఈ నెల 15వ తారీఖున రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్ గారు రాష్ట్ర కమిటీ ఏదైతే ఉందో మా రాష్ట్ర కమిటీ బృందాన్ని కొంతమందిని పిలవడం జరిగింది. ఒక ఆరు జిల్లాలకు సంబంధించి మేము వెళ్ళడం జరిగింది. 6 జిల్లాలు కాకినాడ జిల్లా, తిరుపతి జిల్లా, నంద్యాల జిల్లా, విశాఖ జిల్లా, పల్నాడు జిల్లా, గుంటూరు జిల్లా, ఈ 6 జిల్లాల వారు కూడా కమిషనర్ గారు ఈ నెల 15వ తారీఖున పిలిస్తే మేము వెళ్ళడం జరిగింది. మమ్మల్ని అయితే కమిషనర్ గారు మీతో మాట్లాడడానికి రమ్మన్నారని చెప్పి వెళ్తే సడన్ గా మంత్రి గారు కూడా వచ్చారు. మంత్రి గారితో సమావేశం మీతో ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి మంత్రి గారితో సమావేశం ఏర్పాటు చేశారు. నాదెండ్ల మనోహర్ గారితో. నాదెండ్ల మనోహర్ గారు సుమారు 11:30 నుంచి 12:30 వరకు ఒక గంట వ్యవధిలో మాతో మాట్లాడడం జరిగింది. పూర్తిగా ఈ వ్యవస్థ మీద మంత్రి గారికి ఏ విధమైన అవగాహన అయితే లేదు. ఎందుకంటే మమ్మల్ని కూర్చోబెట్టి ఈ వ్యవస్థ ఎలా వచ్చిందని మా ద్వారాగా తెలుసుకుంటున్నారు. ఆయనకి ఈ వ్యవస్థ మీద అసలు ఏ విధంగా గత ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంది అని చెప్పి ఉన్నటువంటి అధికారులను అడిగి చర్చించాలి తప్ప మమ్మల్ని కూర్చోబెట్టి మాతో స్పందిస్తున్నారు. మేము ఒక్కొక్కరుగా ఈ వ్యవస్థలోకి మేము 10% సబ్సిడీ కట్టి బడుగు బలహీన వర్గాల నుంచి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నుంచి మేము వచ్చాము అని చెప్పి మేము చెప్పాము. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు కూడా ఉన్నారు సార్. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎండి వ్యవస్థ వచ్చిన తర్వాత సుమారు 78 మంది కుటుంబాలు చనిపోయారు. వారికి నష్టపరిహారం కూడా ఏమీ ఇవ్వకుండా మా వ్యవస్థలోనే అంతంత మాత్రంగా 150 వసూలు చేసి ఒక 10,000, 20,000 ఇచ్చుకోలేదని తప్ప రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇక్కడ సహాయం చేయలేదని కూడా మేము చెప్పాము. అయితే 10% సబ్సిడీ కట్టి మేము వచ్చాము. ఈ వెహికల్ మాకు కార్పొరేషన్స్ ద్వారాగా 6 సంవత్సరాల అగ్రిమెంట్ కి సివిల్ సప్లైకి పెట్టడం జరిగింది. తద్వారా మేము అందరం కూడా కొనసాగుతున్నాం. మాకు ఇంకా 18 నెలలు వ్యవధి ఉంది. మీరు 15 రోజులకే ఈ వెహికల్స్ ని ఎలా డిజైన్ చేశారని చెప్పి అడగడం జరిగింది. 15 రోజుల తర్వాత గతంలో మాకు కొన్ని ప్రొడక్ట్స్ ఇచ్చి 15 రోజుల తర్వాత అదనంగా ఉపాధి కల్పిస్తామని కూడా చెప్పారు. కానీ పైలట్ ప్రాజెక్ట్ కింద చేశారు. కానీ అది ఫెయిల్యూర్ అయినప్పటికీ వ్యవస్థని గత ప్రభుత్వం అయితే చాలా చక్కగా అయితే నడిపించింది. ఈ ప్రభుత్వం కూడా నడిపిస్తారని ఎన్నో ఆశలతో ఉన్నాం. మంత్రి గారు ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా ఆయన మాతో స్వయంగా చెప్పారు. నేను మంత్రిగా ఛార్జ్ తీసుకున్నప్పుడు 3-4 నెలల నుంచి నా చర్చ అంతా కూడా మీ వ్యవస్థ మీదే. మీ వ్యవస్థను ఏ విధంగా అధ్యయనం చేయాలో నాకు అంత చెక్కలేదని చెప్పారు. మా ద్వారా తెలుసుకుని నమ్మించి తడిగొట్టుతో మా గొంతు కోసారు. ఈ రోజున మేము చెప్పినటువన్నీ కూడా తీసుకుని ఈ రోజున ఈ వ్యవస్థను తొలగించడానికి ఈ విధంగా సోర్స్ ఉన్నాయి. మరి వాళ్ళు ఏ విధంగా ఆలోచించారో తెలియదు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ కాంట్రాక్ట్ కార్మిక సెక్టర్ లో పనిచేసిన సంవత్సర కాలానికి కూడా సాలరీ అన్నది పెంచుతారు. కానీ గత 4.5 సంవత్సరాల నుంచి ఏదైతే 18,000 ఉందో 18 వాళ్ళకే మా జీవనోపాధి సాగిస్తున్నాం. కానీ మాకున్నటువంటి వెహికల్లో అమాలీలకి బస్తాకి 8 రూపాయలు ఇచ్చి లోడ్ చేసుకుంటున్నాం. మాకున్నటువంటి హెల్పర్కి 8,000 రూపాయలు ఇస్తున్నాం. వెహికల్ పెట్రోల్కి 3,000 ఇస్తూ నెలకి 5-6 వేల రూపాయలతో మా జీవనోపాధి కొనసాగిస్తున్నాం. కానీ తక్షణం ప్రభుత్వం వెంటనే ఇవన్నీ కూడా వెనక్కి తీసుకుని మమ్మల్ని తీసుకోవాలి. అయితే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా 90% సబ్సిడీ మాది. అయితే 90% సబ్సిడీకి మాకు 21,000 రూపాయలు సాలరీ అయితే 18,000 మాకు ఇస్తూ 3,000 రూపాయలు అదనంగా కార్పొరేషన్ లో అడ్డు పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 రూపాయలు తీసుకుని 8,000 రూపాయలు మాకు ఈఎంఐ కడుపుంది. అయితే ఇంకా మాకు 18 నెలలు గడువు ఉంది. మా గడువు వరకు మమ్మల్ని కొనసాగించండి. తదుపరి మా సేవలు గుర్తించి అవుట్ సోర్సింగ్ లో మమ్మల్ని కొనసాగించండి. అంతే విధంగా మేమందరం కూడా ఒకటే విజ్ఞప్తి చేసుకుంటున్నాం. రాష్ట్ర డిప్యూటీ సీఎం గారికి, మంత్రి గారికి పునరాలోచన చేయండి. కొన్ని వేల కుటుంబాలు 18,000-5,000 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 9,260 వెహికల్స్ గాను హెల్పర్స్ కలిపి 18,500. కానీ ఈ మంత్రి గారు స్వయంగానే ప్రెస్ మీట్ పెట్టి ఈ వ్యవస్థలో రాష్ట్ర వ్యాప్తంగా గత 4 ఏళ్లలో 200 మంది మీద 6A కేసులు పెట్టామని చెప్పారు. ఓకే, 6A కేసులు 200 మంది పేరు పెడితే మిగతా 9,000 మంది ఏం చేశారు? మిగతా 9,000 మందికి తక్షణం ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రతి వ్యవస్థలో తప్పొప్పులు ఉంటాయి. ప్రతి వ్యవస్థలో ఏ ఉద్యోగం అయినా తప్పొప్పులు ఉంటాయి, సస్పెన్షన్ ఉంటాయి. ప్రభుత్వంలోనే లోపం ఉంది. ఇప్పుడు డీలర్ వ్యవస్థ గత 40 ఏళ్ళు వచ్చినప్పటికీ గత ప్రభుత్వం 4.5 సంవత్సరాల నుంచి కూర్చోబెట్టి వాళ్ళకి ఏ విధమైన అన్యాయం చేయకుండా గత ప్రభుత్వం పోషించింది. మీరెందుకు పోషించలేకపోతున్నారు? 29,000 మందిని ప్రభుత్వం 4 సంవత్సరాలు పోషించినప్పుడు మీరెందుకు పోషించలేకపోతున్నారు? తక్షణం మా ఆవేదనను
తీసుకుని మమ్మల్ని అందరినీ కొనసాగించండి. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మాకు బకాయిలు ఉన్నాయి. అంగన్వాడీలకు కానీ స్కూళ్ళకి కానీ మా స్కూళ్ళకి కానీ మిడ్ డే మీల్స్ కానీ మేమే వాసన వ్యానుల ద్వారాగా డోర్ డెలివరీ చేస్తున్నాం. ప్రజల్లో కూడా గత వరదల్లో కూడా విజయవాడ ఫ్లడ్ లో కూడా 4 జిల్లాల నుంచి వెళ్ళి సుమారు 10-15 రోజులు అక్కడ డిస్ట్రిబ్యూషన్ పంపిణీ చేయడం జరిగింది ఫుడ్. అయితే అక్కడ ఉన్నటువంటి సరైన షెల్టర్ ఒక ఫుడ్ పెట్టగా మా వాళ్ళు అవస్థలు పడితే రాష్ట్ర కమిటీ నుంచి మేము అందరం వెళ్ళి ఫుడ్ ప్యాకెట్లు దాదాపు 30-40 వేలు వెచ్చించి మేము పాల్గొన్నటువంటి అందరికీ కూడా ఫుడ్ కూడా మేము పంపిణీ చేసవలసిన దాఖలు ఉంది. రీసెంట్ గా ఈ ప్రభుత్వానికి వరదల ప్రభావం కారణంగా మా అసోసియేషన్ తరపు నుంచి ఒక్కొక్కరు కూడా ఒక రోజు వేతనంగా 56 లక్షల రూపాయలు కూడా ఈ ప్రభుత్వానికి సీఎం రిలీఫ్ ఫండ్ గా ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి మా సేవలను గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే మెచ్చుకున్నారు. మరొకసారి పునరాలోచన చేసి డిప్యూటీ సీఎం గారు మరియు మంత్రివర్యులు కూడా మా సేవలను గుర్తించి పునరాలోచన చేసి తీసుకోవాలి. లేని పక్షాన 1వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్ర అసోసియేషన్ తరపు నుంచి మరింతగా మేము ఉద్రిక్తత చేస్తామని చెప్పి మీ సందర్భంగా తెలియజేసుకున్నాం.